బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకు తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూనే తిరుగుతుంది. దాన్ని దూరం చేయాలంటే నేను బాక్సింగ్లో గెలవాలి. నేను ఐబీఎల్కి సెలెక్ట్ అయినమ్మా. రేపే ఢిల్లీ వెళ్తున్నా. గని మీ నాన్న ఆటలో ఓడిపోలేదు, ఓడిపోయేలా చేశారు. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీ భయం నేను అర్థం చేసుకోగలనమ్మా. నాన్నలాగే నాకు కూడా ఏదైనా అవుతుందని వద్దంటున్నావు. కానీ నాన్న గురించి, నాన్న ఆశయం గురించి తెలిసా కూడా నేను ప్రయత్నించకపోతే ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నట్టే. ఏ రింగ్లో అయితే నాన్న ఓడిపోయాడో అదే రింగ్లో నేను గెలిచి విక్రమాదిత్య కొడుకుని గర్వంగా చెప్పుకోవాలి. నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళి వస్తాను. When you knock it down, you lose when you stay down. So, మన ఫోకస్ ప్రత్యర్థి మీద ఉండాలి. పవర్ పిడికిల్లో ఉండాలి. కొడితే దెబ్బ తాకుడి టన్నుల్లో ఉండాలి. ఎంత గట్టి కొట్టిన కదలేదండి. అర్థమైందా సంజయ్? 10 दिन से मार रहे हो इसको, इलराइच नहीं है. ఇది కదలంగి నహి మారా, తుమారే को అర్థం కావడానికి మారా. वो सब मुझे पता नहीं, मेरे पैसे मुझे वापस दो. क्या पैसे, क्या पैसे? एक बार पैसे देते तो गुरुदक्षिण नहीं देते थे. వెళ్ళిపోగా చూడ. మాత్రం భయం ఉండాలి. ఏంటి చూస్తున్నావు? ఏంటి చూస్తున్నావు? పంచి నీకు నేర్పలేదు కదరా. यूट्यूब में देखा. యూట్యూబ్ లో వంటలతో పాటు బాక్సింగ్ కూడా నేర్పుతున్నారా? అయ్య బాయ్, ఇది యూట్యూబ్ చూసిన రైట్ హుక్ బాగానే కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ. క్యా జాయే? క్వశ్చన్ కావాలి. తెలుగా? మీకు ఏ విధంగా సహాయపడగలను? విజేంద్ర సిన్హా గారు పిలిచారు. ఇక్కడ నాకే పని లేదు, నువ్వు చేంజ్ చేస్తావు. ए सनासी, కోచ్ रूम रेडी हो गया? రెడీ ఓకే కోచ్. गानी సార్. रेडी है वो, प्रैक्टिस स्टार्ट చేద్దాం. ఓకే. अब से थोड़ी देर में स्पोर्ट्स मिनिस्टर का लाइव. Welcome to everyone who has come all across the India, and especially to the boxers who are eagerly waiting for the IPL. Now the day has arrived today. With a pleasure, we invite our sports minister to launch the logo of IPL. Please launch the logo, sir. Now I'd like to call upon the most important person, the man behind this idea, the person behind this revolution, the founder of this format, the strength of IBL, Mr. Ishwarna, to come up on stage. వెల్కమ్ ఎవ్రీవన్. ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఈ ఇయర్ బాక్సింగ్ ఫెడరేషన్ నేషనల్ గేమింగ్ ప్యాటర్న్ని మార్చింది. ఎందుకు మార్చిందని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఇండియా చాలా గొప్ప దేశం, కానీ ఇప్పటిదాకా ఒలింపిక్స్లో 10 గోల్డ్ మెడల్స్ మాత్రమే సంపాదించింది. అందులో బాక్సింగ్కి ఒక్కటి కూడా లేదు. అందుకే మన ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ ఒక అడుగు ముందుకు వేసి నేషనల్ ఛాంపియన్షిప్ని ఇండియన్ బాక్సింగ్ లీగ్గా లాంచ్ చేసింది. ఐబీఎల్ నా 25 ఏళ్ల కళ. ఒకప్పుడు బాక్సింగ్ నేర్చుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఆడాలంటే అవకాశాలు లేవు. అవకాశాల కోసం కడుపు మార్చుకున్న ఆటగాళ్ళని చూశాను. గెలుపు కోసం అట్టదారులు తొక్కిన ఆటగాళ్ళని చూశాను. అప్పుడు అనిపించింది
ఆడాలని కోరుకున్న ప్రతి బాక్సర్కి అవకాశం ఇవ్వాలి. గెలిచే సత్తా ఉన్న ప్రతి ఆటగాడికి ఎవడో తొక్కేయకుండా అండగా నిలబడాలి. దట్ ఈస్ ఐపీఎల్. ఐపీఎల్ ఛాంపియన్ ఇస్ నేషనల్ ఛాంపియన్. ఈ ఛాంపియన్ ప్రపంచంలో జరిగే ఏ లీగ్ లో అయినా ఏ ఛాంపియన్షిప్ లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ రాబోయే కాలంలో ఇండియా బాక్సింగ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని గర్వంగా చెప్తున్నాను. డ్రీమ్ బాక్సింగ్, బ్రీత్ బాక్సింగ్, లివ్ బాక్సింగ్. ఐపీఎల్ ఇస్ విత్ యూ. థ్యాంక్ యూ. ఈశ్వర్ని చూడగానే కోపం వచ్చిందా? మనం ఇలాంటి సిచ్యువేషన్ ఉండడానికి కారణమైన వాడిని చూడగానే చంపేనంత కోపం వచ్చింది కోచ్. కానీ వాడిని చంపడం ఎంతసేపు? మహా అయితే ఒకరోజు లేట్ అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ వాడి పేరు మీద లాంచ్ చేస్తారు. వాడిని నమ్మి మా నాన్న ఓడిపోయారు, గెలిచి మీరు ఓడిపోయారు. వాడు మాత్రం ఇండియన్ బాక్సింగ్కి హీరో అయిపోయాడు. మా నాన్న ఆలోచన ఆట గెలవాలని. ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. గెలుస్తాను కోచ్, తప్పకుండా గెలుస్తాను. Like father, like son. Let's do it. కంగ్రాచులేషన్స్. వెనక తీసావు ఈశ్వరా. Thank you. ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టా, మీడియా అన్నిట్లో ఐపీఎల్ ట్రెండింగ్. దేశం మొత్తం ఐపీఎల్ ట్రెండింగ్ తో మారు మోగిపోతుంది. కానీ చిన్న ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం పేరు అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ ఇర్ఫాన్ ఖాన్. అవును, ఆ ఖాన్ బాబాయే కదా. చెప్పు ఈశ్వర్. చెప్పడానికి ఏముంది ఖాన్ గారు, మీరు క్లియరెన్స్ ఇస్తే రేపు మేము టోర్నమెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ఎలా చేస్తావు? అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ లేకుండా అనౌన్స్ చేయడమే రాంగ్. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, నేను అనౌన్స్ చేశాను. ఇందులో తప్పేంటి? గవర్నమెంట్ అప్రూవ్ చేయడంలో తప్పు లేదు, కానీ నీలాంటి వాడి చేతుల్లో ఈ గేమ్ పెట్టడమే పెద్ద తప్పు. దీని వెనకాల నీ ఒరిజినల్ ఇంటెన్షన్ నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చినప్పుడు క్లియరెన్స్ ఇవ్వచ్చుగా. అవసరమైతే అనౌన్స్ చేసిన ఐబీఎల్ ఆపేస్తాను, కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరగనివ్వను. థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. కుదిరితే మళ్ళీ కలుద్దాం. ఈశ్వరా, నా ఆలోచనకి నా ఐబీఎల్కి అడ్డం వచ్చిన వాళ్ళని చంపడానికైనా సిద్ధమే. లెట్స్ బిగిన్ ద గేమ్. ఏమైంది రామోహన్? ఏ గుర్తింపు లేని బాక్సింగ్ లో 500 కోట్లు ఇన్వెస్ట్ చేయమన్నావు. నీ మీద నమ్మకంతో చేశా. ఆట గుర్తింపు వచ్చింది, నీకో పేరు వచ్చింది, క్వార్టర్ ఫైనల్స్ ప్లేయర్స్ లిస్టు కూడా వచ్చింది. మరి నా డబ్బులు ఎక్కడీశ్వరా? ఎప్పుడు వస్తాయి, ఎట్టొస్తాయి? బెట్టింగ్. బెట్టింగ్ మన జనాలకి బెట్టింగ్ ఎంతలా అలవాటైందంటే, టీ కొట్లో నలుగురు ఖాళీగా కూర్చుని నెక్స్ట్ ఏ సిరీస్ నంబర్ వెహికల్ వస్తుందని 10 రూపాయల పందెం కాడి నుంచి భీమవరంలో జరిగే కోడి పందాల్లో 100 కోట్ల వరకు, ఎలక్షన్లో కొన్ని వేల కోట్ల నుంచి క్రికెట్ బెట్టింగ్లో లక్షల కోట్ల వరకు. బెట్టింగ్ కట్టడానికి మన నెలకు ఒక సిచ్యువేషన్ కావాలంతే. పందెం అనేది మన భారతీయుల డిఎన్ఏలోనే ఉంది. క్రికెట్, పాలిటిక్స్, కోడి పందాలంటే ఓకే సార్, బాక్సింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది? హలో, ఎక్స్క్యూజ్ మీ. బాక్సింగే కదా అని లైట్గా తీసుకోవద్దు. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీద వరల్డ్ వైడ్ కొన్ని లక్షల కోట్లు బెట్టింగ్ టర్న్ ఓవర్ అవుతుంది తెలుసా? అందులో క్రికెట్ 20% మాత్రమే. లాస్ వేగస్లో జరిగే ఒక్క బాక్సింగ్ మ్యాచ్ మీద $300 to $400 మిలియన్ బెట్టింగ్ అవుతుంది. ఒక ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ కంటే ఎక్కువ. వారిని ఇతనే ఊరిస్తురా? యూసఫ్ అలీ ఖాన్,
వన్ ఆఫ్ ద బెస్ట్ బెట్టింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియా. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ నుంచి క్రికెట్ రమ్మీ వరకు అన్ని ఇల్లీగల్ బెట్టింగ్స్